ఏంటి క్రాంతి ఇది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం. సార్ ఏంటి సార్ మీరు కూడా వాడు చెప్పినేని చేయడానికి నేనేమన్నా పిచ్చోడ్నా? ఎనఫ్ క్రాంతి. ఎన్ని రూమ్స్ అని చేంజ్ చేయాలి? వెళ్ళిన ప్రతి రూమ్లో కంప్లైంట్స్. ఇంకేదంతా వర్కౌట్ అవ్వదు కానీ ఫాస్ట్గా హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపో నువ్వు. సార్ 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 ప్లీజ్ సార్ అలా అనకండి సార్, ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ సార్, ప్లీజ్ నో సార్. క్రాంతి, వార్నింగ్స్ చాలానే ఇచ్చాను. ప్రతి వీక్ ఇది ఒక టార్చర్ అయిపోతుంది నాకు. అర్జెంటుగా హాస్టల్ వెకేట్ చేసి బయట ఎక్కడైనా రూమ్ చూసుకో. ఐ కాంట్ హెల్ప్ యూ అని. ఇప్పటికిప్పుడు హాస్టల్ వెకేట్ చేయమంటే ఎక్కడికి వెళ్ళమంటారు సార్? ఒక్క ఛాన్స్ సార్, ప్లీజ్ సార్. అదంతా నాకు తెలియదు క్రాంతి. నువ్వైతే ఇంక హాస్టల్లో ఉండడానికి వీల్లేదు. దట్స్ ఇట్. With your feet on the air, your head on the ground. Try this trick and spin it. Yeah. Your head will collapse, but there's nothing in it, and you'll ask yourself, where is my mind? Where is my mind? Where is my mind? హలో, రేయ్ ఎక్కడ్రా? రూమ్లో రా. నేను నీ రూమ్ బయటే ఉన్నాను రా. డోర్ ఓపెన్ చెయ్యి. ఎక్కడా? అరే సారీ రా, నన్ను హాస్టల్ వెకేట్ చేయమన్నారు. నేను బయట రూమ్ తీసుకున్నా. అవునా? మళ్ళీ ఏం చేసావురా? అదంతా ఇప్పుడు ఎందుకులే కానీ ఏంటి కాల్ మామా చేసా? తేజాగానికి ప్లేస్మెంట్ వచ్చింది. గూగుల్ అంట, కెనడా అంట, పార్టీ ఎల్పి అంట. ఓ నైస్ రా. నైస్ ఏంట్రా? పార్టీ ఇస్తున్నాడు బాలయ్య హౌస్. ఎక్కడ దాదని చెప్పు. ఎక్కడో ఎందుకురా, నా రూమ్కి వచ్చేయండి. ఏ కోలా ఉండదు, ప్రశాంతంగా తాగొచ్చు. సెట్ రా, మనందరినీ తీసుకొస్తా పార్టీ చేసుకుందాం. అవునరా, సాగర్ వస్తుండా? ఆ సాగర్ గాడా వస్తాడో లేదో రా. సరే అడుగుతలే. రే, వచ్చేటప్పుడు క్యాంటీన్ తీసుకురండి రా, ఇక్కడ అసలే కరెంట్ ఉండి తాగదు. సరే తెస్తా కానీ లొకేషన్ పంపు. హే హే సాగర్ వచ్చావా? ఏంటి ఈ మధ్య వీకెండ్స్ కూడా ఫ్రీ ఉంటున్నావా నువ్వు? లోపల పద చెప్తా. మావా ఫైనల్లీ చెప్పేశారా, ఇంకా దాని పేడ పోయింది. నువ్వేమే ఫ్రీ బర్డ్ రా. ఏంటి ఏం చెప్పావురా? ఆ? ఇంకేం చెప్తారా, బ్రేకప్ చెప్పా. అవునా? ఎందుకురా? ఎందుకంటావేంట్రా? లేకపోతే నీలా గర్ల్ ఫ్రెండ్ పెడుతున్న టార్చర్ అంతా భరిస్తూ ఉండాలా ఏంటి? సెట్రా, మంచి పెద్దల్లే పట్టావు. రే షేరింగ్ రా, నాతో పాటు ఇంకా ముగ్గురు ఉంటారు. పెడుతున్నా చూడరా. రే రే రే, అక్కడ పెట్టకరా, మా రూమ్మేట్ అసలే బ్రాహ్మిన్స్. పదా మన రూమ్కి వెళ్దాం. బాగుందిరా, బాగానే సెట్ చేసావు. కరెక్ట్ ప్లేస్లో పెట్టావురా దిష్టి బొమ్మని. బా తిరిగిపోయిందిరా. ఎంతైనా మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. ఒక్కేం కాదు, ప్లేస్మెంట్స్ ఆడలేదని నేను బాధపడుతుంటే మన ఫోటో ఒకటి రూమ్లో పెట్టుకో బేబీ, నీకు లక్ వస్తుంది అని బలవంతంగా పెట్టించిందిరా. ఆ ఫోటో పెట్టినప్పటి నుంచే 5 రూమ్లు మారాను. ఏంట్రా కొత్త రూము పోస్టర్లు అంటించావు? ఏంటి సంగతి? లేదురా, ముందు నుంచే ఉన్నాయి, బాగున్నాయి కదా అని ఉంచేసా. రే మన ప్లేస్ బాయ్ ఎక్కడ్రా? థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. అదే బాబాయ్, అదే. ఓకే బాబాయ్, ఓకే. బాగున్నాను పిన్ని, బాగున్నాను. ప్యాకేజ్ పిన్ని 50 lakhs పిన్ని. ఏదో నేను చెప్తాను పిన్ని, నేను చెప్తాను మరి. అదే పిన్నా. బాబు బాగా బిజీ అయిపోయాడు రా. అవునరా, టేస్టీగా అయ్యాడు. ఏదో పెద్ద మనిషి అంటే అంతమంది కాల్ చేస్తారేంటి? వస్తున్నాడు చూడు, వాడినే అడుగు. సారీ రా, బాగా లేట్ అయిపోయింది. సారీ. ఇందాక బాబాయ్ ఫోన్ చేశారు, సో అలా
అవునా? ఇంతకీ ఏ ఫంక్షన్ బుక్ చేశారంట? ఏంటి ఫంక్షన్ హాలా? ఎందుకు బుక్ చేస్తారు? ఇంకేంటి, బట్టలు పెడతారు, చదివింపులు ఇస్తారు. బట్టలు ఎందుకు పెడతారు? ఏం మాట్లాడుతున్నారు? అవునరా, నువ్వు పైన మాతో పాటు పడుకోవచ్చా లేదా కింద సపరేట్గా పరుపైన వేయమంటావా? రే ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏమైంది మీకు? మళ్ళీ కాల్ చేసిందిరా. తాగుదాం రా. తాగుదాం. తాగుదాం. సరే తాగుదాం. ఓకే గాయ్స్, cheers to the new winning. మీ ఫర్ ద సింగిల్ లైఫ్. ఇంత మంచిగా మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుందిరా. ఐ రియల్లీ మిస్ దోస్ డేస్. అన్ని కాప్సే తెచ్చారేంట్రా? మంచిగా ఏమైనా ప్రోటీన్ తీసుకురావచ్చు కదా. అక్కడ ఉంది కదరా, అది తిను. ఏంటిదా? చూడు, ఆయిల్లో స్నానం చేసి వద్ద దోచుకోకుండా వచ్చిన హీరోయిన్లా ఉంది. ఫైనల్గా జాబ్ వచ్చేసిందిరా. మొత్తం ఫైనల్గా లైఫ్ అంతా సెట్ అయిపోయింది. అది కాదు, ఇప్పుడు బియ్యం రోజు కారు కొంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలంటావు? మా నాన్నకు కూడా కార్ అంటే చాలా ఇష్టం రా. ఎలాగైనా కొనాలిరా. అరే, మందంటే మగాళ్ళతోనే తాగాలరా. అది ఉంది. కెఫే బురాటా అని, లార్డ్ ఆఫ్ ద డ్రింక్స్ అని. పోనీ కూర్చొని మందు తాగుదామంటే నో బేబీ, వైన్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ బేబీ. నా గుడ్. అరే నేను చెప్తున్నాను కదా, దాని బదులు బీఫీస్ తాగినా బెటర్. కనీసం బియర్ తాగిన ఫీలింగ్ అయినా వస్తుంది. ఎవ్రీడే జిమ్కి వెళ్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసారా? బాడీలో ఒక వైబ్రేషన్, మనసులో ఒక మోటివేషన్, బ్రెయిన్కి అయితే ఒక రిలాక్సేషన్ రా బాబు. నాకు డౌట్ రా, ఇప్పుడు ఆ కంపెనీ ఏదో నేనే ఎందుకు పెట్టకూడదు? అప్పుడు ఆ 40 లక్షలు ఏదో నేనే శాలరీకి ఇస్తా కదా. రేపటి నుంచి మనం కూడా జిమ్కి వెళ్దాం రా. మనం కూడా జిమ్ క్లబ్ ఫామ్ చేద్దాం రా. ఏమంటారు? అవునరా, ఒక కంపెనీ పెట్టాలంటే ఎంత కావాలి? ఓ 1 year కష్టపడి 40 lakhs తీసుకొని కంపెనీ పెట్టేయచ్చా? ఎంత టార్చరో తెలుసారా? మొన్న క్లాస్లో ఫోన్ ఎత్తలేదని వారం రోజులు నరకం స్పెల్లింగ్ రాయిపించిందిరా. అరే, ఆఫీస్లో 1 year కష్టపడగలం అంటావా? ఇక్కడ 1 సెమిస్టర్కి తోలు తీరిపోతుంది. ఏదైతే ఏంట్రా, మొత్తానికి ఆ గయ్యాల నుంచి అయితే విముక్తి చెందాను. ఇప్పుడు సుఖంగా ఉందిరా బాబు. రే ఇది తీసుకున్నారేంట్రా? నన్ను అడిగితే మంచి బ్రాండ్ చెప్తా కదా. అరే, సుష్మా చనిపోయిందంట్రా. అవునా? ఎలా చనిపోయిందిరా? రే సూసైడ్ చేసుకుందంట్రా ఫ్యాన్ కొరేసుకొని. ఎవడి వల్ల అనుకుంటున్నావు? గ్రూప్లో తను సూసైడ్ చేసుకున్న ఫొటోస్ వచ్చారా? అవును, లావైందేంటి? రే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ప్రెగ్నెంట్ అయితే లావరా? ఏంటి, తను ప్రెగ్నెంట్ కూడా అయిందా? ఎవరి వల్ల అనుకుంటున్నావు? డైలాగ్ నాది కాదు, వాడు. రే గ్రూప్లో తన సూసైడ్ నోట్ వచ్చిందిరా. అరే, పాపం ప్రెగ్నెంట్ అయిందని బాయ్ ఫ్రెండ్కి చెప్తే నాకు సంబంధం లేదన్నాడంటరా. ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయలేక సూసైడ్ చేసేసుకుందంట. ఆమె అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు స్టాండ్ తీసుకోకుండా అలా ఎలా వదిలేస్తాడురా? ఎవడరా వాడు? ఎవడో తెలియదా నీకు? అరే పాపం రా, వాడికి కూడా తెలియదేమో. తెలుసుంటే వాడేని ఏదో ఒకటి చేసేవాడు కదరా. రే బొంగురా, వాడికి ముందు నుంచే తెలుసు, అందుకనే అమ్మాయిని వదిలేశాడు. నువ్వు చూసావంటే అంత కాన్ఫిడెంట్ చెప్తున్నా? తన ఫ్రెండ్ వచ్చి రిపోర్ట్ చూపించేదాకా నాకు తెలియదురా. అవునా? ఏం చెప్పిందిరా? రేయ్ ఆపండ్రా మినసా, మూడంతా దొబ్బెడుతున్నారు. వీడికేదో ప్లేస్మెంట్ వచ్చిందని పార్టీ చేసుకుంటుంటే చావు కబుర్లేంట్రా? ప్లేస్మెంట్స్ ఏంటి? నాకు రావడం ఏంటి? వాడికి బ్రేకప్ అయిందని తాగుతున్నాం రా. నాకు బ్రేకప్ అవడం ఏంట్రా? బ్రేకప్ అయ్యింటి పాటికి హ్యాపీగా గాల్లో తేలుతున్నట్టు ఉండేవాడిని. తనతో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ప్లాస్టిక్ బ్యాగ్తో ముఖమంతా కట్టేసినట్టు సఫకేటింగ్గా ఉంటుంది, ఊపిరి ఆడినట్టు ఉంటుంది. నేను నమ్మను. లేకపోతే ఏంట్రా, మనిషి పక్కన ఉంటే సఫికేటింగ్ ఉంటుందా చెప్పు? నీకేం తెలుసురా? ఎప్పుడైనా నచ్చని వాళ్ళ పక్కన కూర్చుంటావు కదా, అప్పుడు తెలుస్తుంది సఫకేటింగ్ ప్రాబ్లం అంటే. రే నాకు ఆస్తమా ఉందిరా, నీకన్నా బాగా నాకే తెలుసు.
ఏమైందిరా? కళ్ళు కనిపించట్లేదా? కరెంటు పోయిందిరా. సరే కానీ క్యాండిల్స్ ఎక్కడ పెట్టినావు? నీ వెనకాల కబోర్డ్లో పెట్టాను చూడరా. రే ఎక్కడున్నారా? రే ఎక్కడున్నారా? రే సాగర్, రే తేజ, రే అభి, రే ఎక్కడున్నారా? హలో, రే ఎక్కడున్నారా? రే Kranti, your situation is getting too worse. You have to move on from your past. నువ్వు మెడికేషన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఆల్సో యూఆర్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ ఆన్ టైం. మెయిన్లీ ఈ స్మోకింగ్ క్విట్ చేయకపోతే నీ బ్రెయిన్ నిజాన్ని ఊహని డిఫరెన్షియేట్ చేయడం మానేస్తుంది. నీలో ఉన్న ఒక్కొక్క ఇన్సెక్యూరిటీ నిన్ను ఒక్కొక్క విధంగా భయపెడుతుంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే యుల్ స్టార్ట్ ఆర్గ్యూయింగ్ విత్ ద పీపుల్ దట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ యువర్ బ్రెయిన్. ఎట్ ద ఎండ్ నిన్ను చూసి నువ్వే భయపడతావు. Trust me, Kranti, it's going to be hell. What the hell? What's the deal? Is it a dream or is it real? The walls are whispering, can't you hear? A shadow laughs, but no one's near. Tiptoe steps
a creaking floor. Who's that knocking on my door? What the hell? Oh, what the hell? Is this heaven or a padded cell? Spinning slow, caught in a spell.